ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను వారాహి నవరాత్రులు ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. 9 రోజులు 9 మాలలు అమ్మవారికి సమర్పించాను. మొదటి రోజు విరజాజి పూలు మాల సమర్పించాను. తర్వాత రెండవ రోజు నేను నందివర్ధన పూలు, కాకడమల్లి పూల మాల సమర్పించుకున్నాను. అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకున్నాను. అలాగే పంచహారతి ఇచ్చుకొని ప్రతిరోజున్న తాంబూలము, పానకము తప్పకుండా ఏదో ఒక ఫలము నైవేద్యంగా అమ్మవారికి 2 పూటలు పెట్టేదాన్ని. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల నేను షోడశోపచార పూజ చేసుకునేదాన్ని. అంగపూజతో సైతం చేసుకునేదాన్ని. అమ్మవారికి పానకం తప్పకుండా నివేదించాలి కాబట్టి. తర్వాత 3వ రోజు నేను లిల్లీ పూల మాల వేశాను. నా చేత్తోనే నేను కుట్టి అమ్మవారికి అలంకరించాను. తర్వాత 4వ రోజు నేను మందార పూలు ఒక 27 తీసుకొని దాంతో ఇలా మాల కుట్టి అమ్మవారికి పెట్టుకున్నాను. ఆ రోజే నేను పనస్తోనలు నాకు దొరకడం వల్ల ఆ రోజే నేను సమర్పించుకున్నాను. తర్వాత రోజు నేను సంపంగి పూల మాల అమ్మవారికి సమర్పించుకొని విరజాజులతో అష్టోత్తరం చేసుకున్నాను. భరితమైన పువ్వులు కాబట్టి ఆ రోజు అమ్మవారు సాక్షాత్తు మా ఇంటికి వచ్చినట్టు నాకు అనిపించింది. తర్వాత పంచహారతి ఇచ్చుకున్నాను అమ్మవారికి. ఆ రోజు చాలా బాగా గడిచింది. అమ్మవారిని బాగా పూజించుకున్నట్టు నాకు అనిపించింది. తర్వాత రోజు నేను కనకాంబరం పూల మాల అమ్మవారికి సమర్పించి విరజాజులతో అష్టోత్తరం చేసుకున్నాను. చాలా మనశ్శాంతిగా అనిపించింది ఆ రోజు నాకు. అమ్మవారికి ధూపం ఇచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. తర్వాత నేను రోజెస్ దొరుకుతాయి కదా మనకి మార్కెట్లో, వాటితో మాల గుచ్చి వేసుకున్నాను. తర్వాత రోజు దుంపలు నైవేద్యంగా పెట్టి నేను గన్నేరు పూల మాల అమ్మవారికి సమర్పించి విరజాజులతో అష్టోత్తరం చేసుకున్నాను. తర్వాత రోజు నేను ఇంకా మల్లెపూలు ఒక్కటే మిగిలాయి అని చెప్పి మల్లెపూలతో కూడా అమ్మవారికి పూజించి, అమ్మవారి అన్ని ఎక్కువ మల్లెపూలు దొరకకపోవడంతో మల్లెపూలు మాల వేసి విరజాజులతోనే అష్టోత్తరం చేసి గారెలు నైవేద్యంగా పెట్టాను. అంటే చప్పటి గారెలు, అల్లం పచ్చిమిరపకాయ వేసిన గారెలు, తర్వాత పానకము అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అష్టోత్తరం చేసుకొని అంగపూజ చేసుకొని తాంబూలం సమర్పించాను. తర్వాత రోజు సోమవారము అమ్మవారికి ఆఖరి రోజు ఉద్యాపన చెప్పాలి కాబట్టి పరమాన్నం అది వండి వచ్చే సంవత్సరం ఎంతకన్నా నేను బాగా కొలవాలి అని నమస్కరించుకున్నాను అమ్మవారికి.